మొదటి సమయంలో గ్రంథం 6వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు చదువుకుంటాం. ఆరో అధ్యాయం 7 నుంచి. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పో మార్గమున పడి ఈ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయన ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని యెడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించిననియు తెలుసుకొందుమని వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గము బడి చక్కగా పోవచ్చు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడుచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయి. చాలా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని మాటలను మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మా సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడ నీడలో మమ్మల్ని అందమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయాల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే, ఐగుప్తీయులు దేవుని మనస్సన్నట ఇశ్రాయేలు మధ్యకి ఎలా పంపించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రగాలతోటి, అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదించిన మంత్రగాలతోని వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుకున్న చేసిన పని ఏంటంటే, కొత్త ఎడ్లు, కొత్త ఆవులు, ఆడి ఆవులు, కొత్త బండి తీసుకొని వాటి మీద మందసాన్ని పంపించండి అని చెప్పినట్టుగా మనం చదువు. హల్లెలూయా. ఫిలిష్తీయుల చేతుల్లోకి మందసం ఎలా వెళ్ళింది, అసలు మందసం అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది మనం మొదట చూసి తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. హల్లెలూయా. దేవుడు మోషేని పిలిచి మోషేతోటి, ఇదిగో నువ్వు ఒక మందసాన్ని సిద్ధపరచు, మందసాన్ని ఈ విధంగా తయారు చేయాలి, ఆ మందసంలో ఇవి ఉండాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు మోషేకి చెప్పాడు, నువ్వు మందసాన్ని నువ్వు తుమ్మకరతో చెయ్యి, ఆ తుమ్మకర పైన నువ్వు బంగారు పూత పూయి, తర్వాత అందులో ఆజ్ఞలు గల పలకలు, దాంట్లో ఆహారం చీలించిన కర్ర, మన్నాకు వచ్చిన పాత్ర ఉండాలి, ఆ మందసం పరిశుద్ధమైనది, దానిపైన 2 కెరూబులు ఉండాలి, రెక్కలు విప్పుకున్న కెరూబులు ఉండాలి, ఆ కరుణాపీఠం కరుణాపీఠం దానిపైన కెరూబుల మధ్య నుండి నేను నీతో మాట్లాడతాని నిర్గమకాండంలో మనం చూడవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 25-22 అక్కడ చెప్తున్న మాట, నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాను. హల్లెలూయా. మందసము పైన కెరూబుల మధ్య దేవుడు ఆయన మోషేతో మాట్లాడేవాడట. ఈ మందసం ఎంత విలువైనది అంటే, దేవుని సన్నిధి, ఆ మందసం మీదకు వెళ్ళి మందసంలో దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు ఎవరు కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒక మోషే మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడేవాడు.
ఆ మందసాన్ని ముట్టుకున్నా కూడా చనిపోయేటువంటి వారు. మనం చూడొచ్చు, దావీదు మందసాన్ని తీసుకొని వస్తా ఉంటే ఆ మందసం ఎడ్లు కాలు జారి పడిపోతున్నప్పుడు ఎడ్లు కాలు జారి కదా అని ఉజ్జాయం చేస్తారంటే చెయ్యి భుజం కాల్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ముట్టినట్టుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. అంత పవిత్రమైనది, అంత విలువైనది, అలా అంత పరిశుద్ధమైనది దేవుని సన్నిధిని కలిగినటువంటి మందసం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుని సన్నిధిని మోయేవారు కావాలట దేవునికి. హల్లెలూయా. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేవారు కావాలట. హల్లెలూయా. అయితే ఈ మందసము మోషే ఇశ్రాయేలు విడిపించిన తర్వాత అరణ్య ప్రయాణం అంతట్లో 40 సంవత్సరాల ప్రయాణంలో ఆ మందసం గుడారంలో ఉంచి అలా తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన తర్వాత యెహోషువ ఆ బాధ్యత తీసుకున్నటువంటి యెహోషువ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానా ప్రాంతానికి ఈ మందసాన్ని తీసుకుని వచ్చాడు. కానా ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ మందసం ప్రత్యక్ష గుడారంలో ఉండి, ఈ ప్రత్యక్ష గుడారంలో ఎవరి ద్వారా సేవలు జరిగాయంటే ఒక లేవీలు, యాజకులు మాత్రమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ఆ మందసం దగ్గర దేవుని సన్నిధిలో బలి అర్పించినటువంటి రక్తాన్ని ప్రోక్షించేవారట. హల్లెలూయా. ఆ మందసము ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఆ పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళారంటే ఒక యాజకుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి ఈ పాప పరిహారార్థ బలి కానీ మనం అర్పించిన బలి రక్తాన్ని తీసుకువెళ్ళి అక్కడ ప్రోక్షించేవాడు. కానీ ఏ ఒక్కరు కూడా వెళ్ళేవారు కాదు. హల్లెలూయా. అలాంటి మందసం యెహోషువ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతూ వచ్చిన వారు న్యాయాధిపతులు కాపాడుతూ వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత మళ్ళా ఏ వ్యక్తి కూడా మనకు కనపడ్డు. సమూయేలు ప్రవక్తగా ఎదిగినంత వరకు కూడా ఏ ఒక్కరితో దేవుడు మాట్లాడలేదు. మళ్ళీ మనం చూసినట్లయితే న్యాయాధిపతులకి సమూయేలుకి మధ్యలో సమూయేలు పెద్దవాడైనంత వరకు మధ్యలో జరిగినటువంటి ఈ సంఘటన. హల్లెలూయా. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఫిలిస్తీన్లు ఆఫెక్లో ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని వారు ఆఫెక్ అనే ప్రాంతంలో చొరబడి ఉన్నారట. ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని చొరబడినప్పుడు ఇశ్రాయేల్ కూడా ఏం చేస్తారంటే వారితో మనం యుద్ధం చేయాలి అని యుద్ధ పంక్తులుగా కూడుకొని ఇశ్రాయేల్ అందరూ కూడా ఫిలిస్తీన్ల పైన యుద్ధానికి వెళ్ళారు. ఫిలిస్తీన్ల పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు అయితే వారు ఏమైందంటే వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలీలు వారి మధ్యన ఓడిపోవడమే కాక 40,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు చనిపోయినప్పుడు ఇశ్రాయేల్ వారి ముందు నిలవలేక పారిపోయి మళ్ళీ యెరూషలేముకు తిరిగి వచ్చారట. ఇశ్రాయేల్ వారందరూ కూడా తిరిగి పారిపోయి వచ్చి వారందరూ కూర్చొని ఆలోచన చేస్తున్నారు, ఎందుకు మనము ఇశ్రాయేల్ వాళ్ళ ఫిలిస్తీన్లు ఓడించలేకపోయాం, ఎందుకు మనం ఫిలిస్తీన్లను యుద్ధం చేయలేకపోయాం, ఫిలిస్తీన్లు మన చేతులు ఎందుకు ఓడిపోలేదంటే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే మనం దేవుని మనసు మనతో లేదు, దేవుని మనసాన్ని మనం తీసుకుని వెళ్తే మన ఫిలిస్తీన్ల మీద విజయాన్ని పొందుకుంటాం, ఫిలిస్తీన్లమైన యుద్ధం చేసేటప్పుడు దేవుని మనసు మనతో ఉంటే మనకి విజయం వస్తుందని వారు ఆలోచన చేశారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆలోచన అలా చేశారంటే మనం గమనించినట్లయితే లేవీలు మందసాన్ని మోసేవారు. ఆ రోజుల్లో ఎరికో పట్టణాన్ని చుట్టుముచ్చినప్పుడు ఎరికో పట్టణం చుట్టూ 7 రోజులు దేవుడు ప్రదక్షిణ చేయమంటే ఈ దేవుడు చెప్పినట్టు వీళ్ళు ఏం చేశారంటే యెహోషువ, లేవీలు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ముందుగా బూరల ఊదవాలను పెట్టి దేవుని మందసాన్ని మోసే యాజకులను పెట్టి ఆ మందసంతో 7 రోజులు ప్రదక్షిణ చేశారు. 7 రోజులు మందసం ఆ యొక్క ఎరుకో చుట్టూ తిప్పినప్పుడు 7వ రోజు ఏ ఆయుధం ఉపయోగించకుండానే అదే కూలిపోయినట్టు మనం చూడవచ్చు. గొప్ప గోడ అయినటువంటి అంటే 2 రథాలు పరిగెత్తేటువంటి పెద్ద గోడ అయినటువంటి ఎరుకో గోడట ఏ ఆయుధం పెట్టకుండా దానంతటా అదే పునాదులతో సహా కూలిపోయిందట. దేనివల్ల అంటే వారు స్తుతులు చెల్లించుకుంటూ మందసం పట్టుకొని వారు ఎరుకో చుట్టూ 7 రోజులు ప్రదక్షిణ చేయడం వల్ల. హల్లెలూయా. అంతేకాకుండా యెహోషువ యోర్దాను దాటానికి వెళ్ళినప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు మందసాన్ని మోయేవారు ఆ యొక్క యోర్దానులో అడుగు పెట్టినప్పుడట ఆ పల్లంలో పారే నీళ్లు ఆ ఒడ్డున ఆగిపోయి ఎటువైపు పారే అటువైపు ఆగిపోయినాయట. అంటే పల్లానికి పారే నీళ్లు పైన కట్టగా ఆగిపోయినాయట. హల్లెలూయా. లేవీలు ఆ యోర్దాను నదిలో అడుగు పెట్టారు. మందసాన్ని మోసే లేవీలు యోర్దానులో అడుగు పెట్టి సగ దూరం వచ్చిన తర్వాత వాళ్ళు లేవీలు మందసాన్ని మోసుకుని అట్లే ఉంటే ఇశ్రాయేల్ అందరూ కూడా యోర్దాను దాటి వెళ్ళారట. యోర్దాను దాటి వెళ్ళేంత వరకు కూడా లేవీలు యోర్దాను నదిలో నిలబడి ఉన్నారు. మందసాన్ని పట్టుకొని నిలబడి ఉంటే ఆ యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు లేవీలు దాటి వెళ్ళినట్టుగా మనం యెహోషువ గ్రంథంలో చూడొచ్చు. హల్లెలూయా. సన్నిధి కలిగినటువంటిది మందసం. హల్లెలూయా. దేవుడు చేయమన్నది
అయితే ఇశ్రాయేలీయుల ఒక ఆలోచన ఏంటంటే ఈ మందసం మనతో తీసుకుని వెళ్తే, ఈ మందసం మనతో ఉంటే మనకు విజయం వస్తుంది, ఈ మందసాన్ని మనం మోసుకొని వెళ్తే మనకు విజయం వస్తుంది అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి లేవీయులు యాజకులు వాళ్ళు ఏం చేశారంటే మందసాన్ని తీసుకొని ఫిలిష్తీయుల మధ్యలోకి వెళ్ళారట. హల్లెలూయా. ఫిలిష్తీయుల మధ్యలోకి వెళితే ఆ ఫిలిష్తీయుల మధ్య గొప్ప యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నది కానీ వీరందరూ కూడా ఓడిపోయారు. హల్లెలూయా. వారు ఓడిపోవడమే కాకుండా వారు ఫిలిష్తీయులకి మందసాన్ని అప్పగించేసి వచ్చేసారు. ఫిలిష్తీయుల మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ యుద్ధంలో ఏలీ కుమారులైనటువంటి ఫినెహాసు, ఏలీ కుమారుడైనటువంటి హోప్ని అనే ఇద్దరు కుమారులు యాజకులుగా చేసేవారు. వారు చనిపోయారు. ఏలీ ఆ మాట విన్నటువంటి యాజకుడైనటువంటి ఏలీ తన ఇంటి దగ్గర అతను చనిపోయాడు. వారి కోడలు చనిపోయింది. భయంకరంగా ఆ రోజుల్లో భయంకరమైనటువంటి వధ జరిగిందట. హల్లెలూయా. మనం గమనించినట్లయితే వారు ఏమనుకున్నారంటే ఈ మందసాన్ని తీసుకొని వెళితే దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తుంది, ఈ మందసం మనతో ఉంటే విజయం మనకు వస్తుంది, ఈ మందసం మనతో ఉంటే జయం మనదే అని ముందుకు వెళ్ళారు. కానీ వారు ఓడిపోయి తిరిగి వచ్చారు. ఎందుకు అనంటే వారు మందసం మీద ఆధారపడ్డారు కానీ దేవుని మీద ఆధారపడలేదు. హల్లెలూయా. మందసం వైపు చూశారు కానీ దేవుని వైపు వారు చూడలేదు. మందసం వారికి తోడుంటే వారు విజయాన్ని పొందుకుంటారని అనుకున్నారు కానీ దేవుడు మాకు తోడుంటే విజయాన్ని మేము పొందుకుంటామని ఆలోచించలేకపోయారు. హల్లెలూయా. సంగమం గమనించాలి. మనం ఆ రోజుల్లో ఇశ్రాయేలు చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఓడిపోయి తిరిగి వచ్చినప్పుడు ఎవరు దేవునికి మొరపెట్టలేదు, ఎవరు దేవునికి ప్రార్థన చేయలేదు. ప్రభువా మేము ఎందుకు ఓడిపోయాం, మేము విజయం పొందాలంటే ఏం చేయాలని ఆలోచించలేదు. కానీ వారి ఆలోచన అంతా దేని మీద ఉన్నదంటే మందసం మీదనే ఉంది. వారి ఆలోచన అంతా దేని మీద ఉందంటే మందసాన్ని తీసుకుని వెళ్తే మనం విజయం పొందుకుంటామని. అప్పుడు యెహోషువ కాలంలో మందసంతో ఆ ఏడు రోజులు ప్రదక్షిణ చేసినప్పుడు మందసము కాదు, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది, దేవుని ఆత్మ నడిపింపు వారికి తోడుగా ఉన్నది, దేవుని అభిషేకము వారిపైన ఉన్నది. కాబట్టి ఎరుకు గోడలు కూల్చివేయబడ్డాయి. హల్లెలూయా. ఆ యోర్దాను నదిలో లేవీయులు మందసాన్ని పట్టుకొని నుంచున్నప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుకున్నది కాబట్టి పల్లంలో పారే నీళ్లు ఆ ఒడ్డున ఆగిపోయాయి. ఈ రోజున అక్కడ దేవుని సన్నిధి వారికి తోడు లేదు, దేవుని ఆత్మ వారికి తోడు లేదు. కారణం ఏంటంటే వారు భయంకరమైనటువంటి పాపంలో ఉండేవారు. ఏలీ కుమారులు దేవుని సన్నిధికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచరిస్తూ భయంకరమైనటువంటి పాపంతో దేవునికి విరుద్ధంగా నడుచుకున్నారట. అందుకనే దేవుని సన్నిధి వారి నుంచి తొలగించబడదు. కాబట్టి మందసము పట్టివేయబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున కూడా మనం ఎన్నో సంఘాలు చూడొచ్చు. మనం ఎంతమంది చూస్తాం దేవుని మందిరం పెద్దగా ఉంది, దేవుని మంది అనేకులు ఉన్నారని అనేకులు పరిగెడుతూ ఉంటారు. ఇలాంటిదైతేనే మనం చాలా నేర్చుకోవచ్చని వెళ్తుంటారు. కానీ ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధికి మనం వెళ్ళాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మందిరాన్ని చూసి కాదు మనం వెళ్ళాల్సింది, దేవుని ఆత్మ నడిపింపున్న కాడికి మనం వెళ్ళాలి. సేవకుని చూసి కాదు, దేవుని ఆత్మ నడిపింపు ఆ సేవకులు ఉన్నదో లేదో చూసి మనం వెళ్ళాలి. దేవుని ప్రత్యక్షత అక్కడ ఉన్నదో లేదో మనం చూసి వెళ్ళాలి. మనం ఈ మందసం వైపు కాదు చూడాల్సింది, దేవుని వైపు, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన సంఘానికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని వెళ్ళారు. పట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే వారు దేవుని మందసాన్ని ఎలాగా తీసుకువెళ్ళాలో వారికి తెలియదు. వారు ఏం చేశారంటే వారు విగ్రహారాధికులు అయితే వారు ఆరాధించేటువంటి దాగోను గుడి, ఆ దాగోని అనే దేవుణ్ణి వారు ఆరాధించే వాళ్ళు అనమాట ఫిలిష్తీయులు. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవుని గుడి అయినటువంటి దాగోను గుడిలో ఏం చేశారంటే ఆ విగ్రహం పక్కన ఈ మందసాన్ని ఉంచారట. హల్లెలూయా. విగ్రహం పక్కన మందసాన్ని ఉంచారట. ఉంచి వారి గుడి తలుపులు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ తెల్లారి వచ్చి మళ్ళీ తలుపులు తీసి చూసేసరికి ఏమైందంటే ఆ దాగోని యొక్క విగ్రహము ఈ యొక్క మందసం దగ్గర సాష్టాంగపడి ఉన్నదంట. సాష్టాంగపడి ఉంటే వీళ్ళు అనుకున్నారు, అయ్యో మా దేవుడు అంటే ఇట్లా పడిపోయి సాష్టాంగ పడి ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఆ విగ్రహాన్ని లేపి నిలబెట్టి వారు ఏం చేశారంటే మళ్ళీ ఆ రోజు వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు చేసుకుని తర్వాత మళ్ళా తలుపులు వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు వచ్చి మళ్ళా తలుపులు తీసి చూస్తే ఉందంటే ఆ దాగోని యొక్క దేవత యొక్క శిరస్సు ఛేదించబడి 2 చేతులు నరికివేయబడి అవి తలుపు దగ్గర పడివేయబడి మొండె మాత్రం మందసం దగ్గర పడిపోయి ఉన్నదంట. వారందరికీ భయం వేసింది. హల్లెలూయా. వారు అనుకున్నారు
మేము ఆరాధించే ఈ విగ్రహం లాంటిదే ఈ మందసము, మేము కొలిచే విగ్రహం లాంటిది మందసం అనుకున్నారు. కానీ ఆ నిజ దేవుని సన్నిధి కలిగినటువంటి మందసాన్ని వారు గుర్తించలేకపోయారు. హల్లెలూయా. ఆ తర్వాత ఫిలిష్తీయులు సర్దార్లు, వాళ్ళు 5 రకాలు ఉండేవాళ్ళు. ఫిలిష్తీయులు సర్దార్లు ఐదు గుంపులు ఉండే. ఫిలిష్తీయుల సర్దార్లు అంటే వారు ఐదు రకాల తెగల వారు అన్నమాట, 5 జాతుల వారు. వారు ఏంటంటే ఫిలిష్తీయుల సర్దార్లు అష్డోదు వారు, గాజా వారు, అష్కేలు వారు, గాతు వారు, ఎక్రోన్ వారు. వీళ్ళు 5 తెగలుగా ఉండేవారు. వీరేం చేశారంటే మొదట ఆ మందసాన్ని తీసుకొని అష్డోదు వారి దగ్గరికి వెళ్ళారు. అష్డోదు వారి ప్రాంతంలో ఉంచుకున్నారు. మందసాన్ని ఉంచుకున్నప్పుడు వారందరూ కూడా భయంకరమైనటువంటి తురుకులు, భయంకరమైనటువంటి వ్యాధి, భయంకరంగా వారు హింసించబడితే ఎంతో మంది చనిపోతున్నారు. అమ్మో ఈ మందసం ఉండటం వల్లే ఇగో మేము చనిపోతున్నాం, ఈ మందసం ఉండటం వల్ల గడ్డలు అవుతున్నాయని వారు ఏం చేస్తారంటే ఆ యొక్క మందసాన్ని గాదు అనే ప్రాంతానికి మళ్ళీ పంపించారు. గాదు అనే తెగల వారి దగ్గరికి వారి దగ్గరికి పంపించారు. పంపించినప్పుడు గాదు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గాదు అనేది వారి ప్రాంతం అంతా కూడా ఏమైందంటే వారు తెలియనటువంటి ప్రాంతాలు, అంటే చూపించుకోలేనటువంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద గడ్డలయ్యి దేవుడు వారిని మొత్తినప్పుడు అట ఎంతో మంది చనిపోయి భయంకరమైనటువంటి వేదన వారు అనుభవించారట. హల్లెలూయా. అనుభవించినప్పుడు వాళ్ళు భయపడరు. అమ్మో ఈ ఇశ్రాయేలీల మందసము, ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి మందసము ఈ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్రోను వారి దగ్గర పంపించారు. ఎక్రోను వారి దగ్గర పంపించడానికి ఎక్రోను వారు ఏం చేశారంటే ఈ మందసం మేము పెట్టుకుని మేము చనిపోవాలా, ఈ మందసం మా దగ్గర పెట్టుకుని మేము చనిపోవాలా, మేమెందుకు చనిపోవాలి, మాకొద్దు, ఈ మందసం వద్దు, మాకేమొద్దు, ఈ మందసం ఎలాగైనా మన దగ్గర నుంచి తీసివేసుకోవాలి, ఏం చేయాలని చెప్పి అప్పుడు ఫిలిష్తీయుల సర్దారులందరూ కలిసి కూడుకొని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఏమనంటే ఇవి ఎందుకు ఇలా గడ్డలు అవుతున్నాయి, ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఈ మందసాన్ని మనం దగ్గర నుంచి పంపించుకోగలం, లేకపోతే ఈ మందసం ఇశ్రాయేలులో ఒక దేవుడు అనేటువంటి యెహోవాయే మనం మొత్తుతున్నాడా, లేకపోతే మన యొక్క ఆ దురదృష్టవశాత్తు ఇలా వచ్చిందని ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ మంత్రజ్ఞులు, అక్కడ శకును చూసేవారు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది వాళ్ళందరూ గుంపు కూడి ఆలోచన చేశారట. వారందరికీ తెలియట్లేదు ఈ పరిస్థితి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ పెద్దలు సముఖమై చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు 5 తెగల వారు కాబట్టి మీ 5 తరపున 5 బంగారపు పంది కుక్కలను చేసి ఆ 5 గడ్డలు ఏ రూపంలో అయితే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల రూపంలో బంగారం చేసి పాప పరిహారార్థ బలిగా ఒక పెట్టెలో పెట్టి మందసం దగ్గర పాప పరిహారార్థ బలి అర్పించండి. అంతేకాకుండా ఇదిగో మీరేం చేస్తారంటే ఒక కొత్త బండిని తీసుకొచ్చి, ఏంటదే కొత్త బండిని తీసుకొచ్చి ఆ కొత్త బండికి పాడి ఆవులను కట్టి ఆ యొక్క ఆవు యొక్క దూడలను ఇంటి దగ్గర కట్టివేసి ఆ కట్టబడినటువంటి ఆ బండి పైన మందసాన్ని పెట్టి ఇదిగో వారి ప్రాంతానికి ఆ దారిలోకి తోలండి. అవి తిన్నగా ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళిపోతే దేవుడు మనం మొత్తినట్టుగా మనం లెక్క పెట్టుకోవచ్చు. లేదు అవి తిరిగి మళ్ళా మన దగ్గరకు వచ్చినట్టే మన దురదృష్టవశాత్తు ఈ యొక్క గడ్డలు మనకి అయినాయని అనుకుందామని చెప్పి మీరు ఆలోచన చేశారట. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆలోచన చేసినటువంటి మీరేం చేశారంటే క్రొత్త బండిని తీసుకొచ్చారు. క్రొత్త బండిని తీసుకొచ్చి ఆ క్రొత్త బండి పైన మందసాన్ని పెట్టారు. మందసాన్ని పెట్టిన తర్వాత ఆ మందసం పక్కన పాప పరిహారార్థ బలిగా గడ్డల రూపంలో ఉన్నటువంటి బంగారు 5 ఆ వస్తువులు చేసి దాన్ని పెట్టారు. ఆ పంది కుక్కల రూపంలో ఉన్నటువంటి 5 బంగారు చేసి పెట్టారు. పెట్టేసి పాడి ఆవుల్ని, అంటే మళ్ళీ 2 ఇక్కడ ఏమైందంటే పాడి ఆవులై ఉండాలి, కాడి మోయని ఆవులై ఉండాలి. హల్లెలూయా. పాడి ఆవులు, కాడి మోయని ఆవులు, వీటిని తీసుకొచ్చి వాటికి కట్టి వాటిని తోలారట. తోలితే అక్కడ మనం చదివాం ఇందాక 12వ వచనం చదువు. ఆ ఆవులు రాజ్య మార్గమున బడి చక్కగా పోవచ్చు, అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయి. హల్లెలూయా, హల్లెలూయా. 2 పాడి ఆవులు తీసుకొని కొత్త బండికి కట్టి దానిపైన మందసాన్ని పెట్టి బెత్షెమెషు సరిహద్దు ఆ దారిలో తోలితే అవి తిన్నగా అర్చుకుంటూ వెళ్ళిపోయినాయట. వెళ్ళిపోతే ఇశ్రాయేలు సర్దార్లకు వెళ్ళినాక అక్కడ వాళ్ళ యొద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మందసాన్ని తీసుకున్నారు. హల్లెలూయా. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మందసాన్ని మోయటప్పుడు దేన్ని ఏర్పరచుకున్నారు? వాళ్ళు క్రొత్త బండి ఏర్పరచుకున్నారు. తర్వాత 2 పాడి ఆవులను వారు తీసుకున్నారు.
హల్లెలూయా. గమనించినట్లయితే 2 పాడి ఆవులు అంటే అప్పుడే పుట్టి 2 రోజులు 3 రోజులు ఈయన ఉంటాయి ఆవులు. మనందరికీ తెలుసు ఆవుల గురించి మనందరం చదివాం. 2-3 రోజుల ముందు కన్నటువంటి ఆవులు. అలాంటి ఆవు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి ఎక్కడికి వెళ్తుంది? బిడ్డ దగ్గరికి వెళ్తుంది. మనం గమనించినట్లయితే ఈయనటువంటి ఆవు దగ్గరికి ఇంటి యజమానులు కాక వేరే వాళ్ళు వస్తే పొడిచి చంపాలని చంపింది. బిడ్డను ముట్టుకుంటే ఒప్పుకోదు. గమనించండి, ఆ రోజు ఈయన మనం బిడ్డ దగ్గరికి ఎవరైనా వచ్చినా అది ప్రాణాన్ని తెగిస్తుందట, కానీ బిడ్డని ఏ జంతువు ముట్టుకోవడానికి ఒప్పుకోదట. ప్రాణాన్ని తెగిస్తుంది కానీ ఏ పరాయి వారు దాన్ని ముట్టుకోవడానికి ఒప్పుకోదట. హల్లెలూయా. మన చిన్నతనంలో నేర్చుకున్నాం ఆవు పులి. ఆ చిన్న బిడ్డ ఉన్నప్పుడు పులి దగ్గరికి వెళ్ళినప్పుడు అది అడిగి నేను వస్తా, నమ్మకంగా నా బిడ్డకు పాలించి వస్తా అని చెప్పి ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అంటే ఆవు యొక్క ప్రేమ మనం గమనించినట్లయితే బిడ్డను కన్నటువంటి ఆవు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చి తన బిడ్డకు పాలివ్వాల్సిందే. మనందరం ఆవులు ఉన్నటువంటి వాళ్ళ మ్యాక్సిమం అందరికీ ఆవులు ఉండే ఉండొచ్చు ఇంతకుముందు మన ఊర్లలో. అక్కడ మనం గమనించినట్లయితే మన ఆవుని పొద్దుటిల్లు విప్పుతూ మార్నింగ్ 10 గంటలకు ఆవుని ఇచ్చి పంపిస్తే అన్ని ఆవులు అన్ని పశువులన్నీ పోతా ఉంటాయి. పోయినాక అది 1 గంట 2 గంటలు మేసి మరలా వచ్చి ఇంటి చుట్టూనే తిరుగుతుంటది. ఎందుకంటే దాని దూడ లోపల ఉంది కాబట్టి. హల్లెలూయా. ఏంటంటే అది తన బిడ్డని విడిచిపెట్టి వెళ్ళదు. తన బిడ్డని ఎవరైనా ముట్టుకుంటే ఒప్పుకోదు. తన బిడ్డ దగ్గరికి ఏదైనా శత్రు వచ్చిన ప్రాణాన్ని తెగిస్తుంది, లేకపోతే అవతల ప్రాణాన్ని తీస్తుంది. అంత ప్రేమ కలిగినటువంటిది ఆవు. తల్లి ప్రేమ గురించి అంటే ఆవు దూడ విషయంలో కూడా మనం చెప్పొచ్చు ఎన్నో విషయాలు. హల్లెలూయా. అలాంటి ఆవుని మందసం మోయడానికి కట్టాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ ఆవుని వాళ్ళు ఏం చెప్పారంటే ఆవుని బండికి కట్టి దూడనట ఇంటి దగ్గర కట్టాలి. కడితే ఏం చేస్తుంది? ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే ఫిలిస్తీన్లు ఉన్నటువంటి శబ్దాల ఊరుకును ఇశ్రాయేలు దగ్గరికి పక్కన ఏదో 1 గంట నడిచేటువంటి దూరం కాదు. అది 2-3 రోజులు ప్రయాణం చేయాల్సినటువంటి ఆ ప్రయాణం. అలాంటిది సాయంత్రానికి అలా పాలివ్వాల్సినటువంటి దూడ దగ్గరికి రావాలి ఆవు. కానీ అది ఏం చేసినట, అవి మందసాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలుల ప్రాంతానికి వెళ్ళాయట. హల్లెలూయా. హల్లెలూయా. ఇందులో 2వ విషయం మనం నేర్చుకున్నట్లయితే 2వ విషయం ఏంటంటే కాడి మోయిని ఆవు. అంతవరకు కూడా దాని భుజం మీద ఏం పెట్టలేదట, కాడి పెట్టలేదు. మనం ఒక ఎద్దుని కానీ ఆవును కానీ మనం కాడి మోయడానికి అలవాటు చేయాలంటే దానికి కొన్ని నెలలు పడుతుంది. మనం ఊర్లలో చూస్తూ ఉంటాం. ఒక ఎద్దుని వాళ్ళు అలవాటు చేయడానికి కాడి మోపించడానికి ఏం చేస్తారంటే దాని మీద బరువు పెట్టి కొన్ని రోజులు కర్రలు కట్టి, లేకపోతే దాన్ని ఒక కర్ర పెట్టి మనం సాంసన్ జీవితంలో చూస్తాం. అట్లా కర్ర పెట్టి దాన్ని ఊక తిప్పుతూ ఉంటారు. తిప్పి అట్లా 1-2 నెలల తర్వాత అది భుజం అరిగి అలవాటయ్యే దాకా కూడా అది కాడి మోయదు. హల్లెలూయా. అలాంటి ఆవు, అసలు కాడి మోయినటువంటి ఆవు ఇప్పుడు ఏం చేయాలంటే దాని కాడి కిందకి రావాలి. ఆ కాడి కిందకి వచ్చినవి కాకుండా అంత దూరం కూడా ఈ కాడిని మోసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. మనం గమనించవచ్చు, ఆవు బండి మీద ఉన్నది మందసమే కదా, బరువు ఉండదు కదా అనుకుంటాం. కానీ మనం కర్రను పట్టుకొని కొద్ది దూరం వెళ్తే అది ఏమవుతుంది? బరువైపోతుంది. కానీ ఆవు కూడా కాడి మీద పెడితే దానికి బరువే, ఎందుకంటే అది కాడి మోయినటువంటి ఆవు. హల్లెలూయా. కానీ ఎలా వెళ్ళాయి అంటే మనం గమనిస్తే దేవుని ఆజ్ఞను శిరస్సు వహించాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఆవులు కాడి మోయాల్సి వచ్చింది? ఎందుకు ఆవులు మనసును మోసుకొని ఆ ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో మిమ్మల్ని కట్టబోతున్నారు, మీరు ఈ మనసాన్ని ఇశ్రాయేల్ ప్రాంతానికి చేర్చాల్సిందే అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మూగ జీవులైనటువంటి అవి దేవుని మాటకు శిరస్సు వహించి అవి మోసుకొని వెళ్ళాయట. హల్లెలూయా. ఒకసారి మనం గమనించాలి సంగమా, దేవుని సన్నిధిని మోసుకుంటూ ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళడానికి తన బిడ్డలను విడిచిపెట్టుకునే అవి తన బిడ్డలను అరుస్తూ ఉంటే, ఇంటి దగ్గర అరుస్తూ ఉంటే, తన పొదిగిట్లో పాలు వేస్తున్నప్పుడు తన బిడ్డలకు పాలు వేయాల్సిన ఆలోచన వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని విడిచిపెట్టి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా దేవుని మందసాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలు ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళాయి ఆవులు. హల్లెలూయా. ఎంత భారం ఆ ఆవులకు మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని మందసాన్ని ఆ పవిత్రమైన స్థలంలో ఉండకుండా పరిశుద్ధమైన దేవునికి ఆరాధన జరగాల్సిన ప్రాంతానికి, దేవునికి ఆరాధన జరగాల్సిన ప్రాంతానికి ఇవి మోసుకొని తీసుకుని వెళ్ళాయట. హల్లెలూయా. ఎందుకు వెళ్ళాయంటే అవి రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే లోక సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వాటికి అడ్డు రాలేదు. తన బంధం వాటికి అడ్డు రాలేదు. దేవుని మనసుని మోసుకొని పోవటానికి వాటి ఉన్నటువంటి తన బిడ్డలు ఉన్నప్పటికీ, తన బిడ్డలు అరుస్తున్నప్పటికీ వాటి హృదయంలో అనుకున్నది ఒకటే, ఏంటంటే నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నా దేవుడే వాటిని చూసుకుంటాడని భారమంతా భారమంతా దేవుని మీద వేసి ఆ రెండు ఆవులు కూడా ఆ యొక్క మనసుని మోసుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప కార్యాన్ని ఆ రోజుల్లో జరిగింది. మనం గమనించినట్లయితే మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పశువులు ఏం చేస్తున్నాయంటే తన బిడ్డను మర్చిపోయాయి, తన ఇంటిని మర్చిపోయాయి, తన బిడ్డకు పాలివ్వాల్సిన ఆలోచన మర్చిపోయాయి. కానీ వాటిలో ఉన్నటువంటి ఒకటే ఒక గురి, వాటిలో ఉన్నటువంటి ఒకటే ఒక ఆలోచన, వాటిలో ఉన్నటువంటి ఒకటే ఒక భారం ఏంటంటే నేను మందసాన్ని మోసుకొని ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్ళాలి. నేను మందసాన్ని మోసుకొని ఈ మందసం ఎక్కడైతే ఉండాలో ఆ ప్రాంతానికి నేను తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే మందసం ఏమైనదంటే, మనం చూస్తే మందసము దేంతో చేయబడి ఉన్నదంటే తుమ్మకర్రతో చేశారు. మందసము తుమ్మకర్రతో చేసి దానిపైన బంగారు పూత పూసారు. దాంట్లో పెట్టబడ్డ ఏంటి? దాంట్లో ఏం పెట్టారండి? మందసంలో దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయి, ఆయన మాటలకు సాదృశ్యంగా ఉన్నాయి. అంతేకాకుండా దేవుని వాక్యం కర్ర, చిగురించిన కర్ర యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నాయి. 3 బారిన జీవితాలను చిగురింప చేయడానికి ఆయన వచ్చాడు, అది పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన్నా కొలిచినటువంటి పాత్ర, మన్నాకు వచ్చిన పాత్ర ఏమైందంటే నేనే జీవాహారమై ఉన్నానని దేవుడు చెప్పాడు, అది కూడా యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నది. మనసులో ఉన్నటువంటి అవన్నీ కూడా దేనికి సాదృశ్యమై ఉన్నాయంటే యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాయి. ఆయన యొక్క పునరుద్ధానానికి, ఆయన యొక్క వాక్యానికి, ఆయన యొక్క ఆహారం ఆ మన్నా పాత్ర ఆయన జీవాహారమై ఉన్నాడని సాదృశ్యంగా చెప్తూ ఉన్నాయి. ఈ కర్ర, తుమ్మకర్ర దేనికి సాదృశ్యం అంటే మనకి సాదృశ్యంగా ఉన్నాయి. తుమ్మకర్ర లాంటి మనల్ని ఉపయోగకరమైనటువంటి మనల్ని క్రీస్తు మనలోకి వచ్చి ఉపయోగపడే పాత్రలుగా మనం చేశాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనకి గౌరవం, ఆయన మనలో వచ్చాడు కాబట్టి మనకి ఆశీర్వాదం, ఆయన మన ఎదుకు వచ్చి మనలో ఉన్నాడు కాబట్టి మనకి ఏంటంటే ఈ రోజున విలువ. హల్లెలూయా, హల్లెలూయా. విలువిచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎంతగా మోసుకొని వెళ్ళగలుగుతున్నాం ఈ రోజున. ఆ రోజున మందసం మోసేటువంటి ఆ పశువులట ఈ వెనక్కున్నటువంటి వారి యొక్క పిల్లలకు పాలిచ్చే సమయాన్ని అన్ని మర్చిపోయి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ పట్టుకొని దేవుని మాట ప్రకారంగా అక్కడ అంటున్న మాట, ఫిలిష్తీయులు అంటున్న మాట ఏంటంటే ఒకవేళ అవి ఇశ్రాయేలీయుల ప్రాంతానికి వెళ్ళిపోతే దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల దేవుడు మనల్ని మొత్తినట్టుగా మనం లెక్క పెట్టుకోవచ్చు. ఒకవేళ అవి తిరిగి వచ్చి వాటి పిల్లల దగ్గరకు వచ్చేసి మన ప్రాంతానికి వస్తే మన దురదృష్టవశాత్తు ఇది దేవుడు మొత్తలేదని అనుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే అవి తిరిగి వస్తే ఏమైపోయేదంటే యెహోవా దేవుడు ఇది చేశాడని వారు అనుకునేవారు కాదు. హల్లెలూయా. దేవుని మహిమను వారు తెలుసుకునేవారు కాదు. ఆ దేవుని మహిమను తెలుసుకోవడానికి ఆ పాడి ఆవులట తన పిల్లలు లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్ళండి, ఇశ్రాయేలు ప్రాంతానికి మోసుకుని వెళ్ళాలి. ఈ రోజున దేవుని సన్నిధిని మోసే బిడ్డలుగా మనం ఉన్నామా?
కుటుంబ వ్యవహారాల కోసము, లేకపోతే మనకున్నటువంటి లోక సంబంధమైన బలహీనతల కోసము, మన సొంత కార్యాల కోసము దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవుని పనిని నిర్లక్ష్యం చేసి ఆపేస్తున్నామేమో. సంగమ్మ, దేవుని మోసే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్యను మనం మోసుకొని వెళ్ళాలంటే రెండు విషయాలు మనకు కావాలి. ఒకటి ఏంటంటే లోక సంబంధమైనటువంటి బలహీనతలు మనకి ఉండకూడదు, లోకానుసారమైనటువంటి ఆలోచన మనకు ఉండకూడదు, లోక సంబంధమైనటువంటి ప్రేమ, లోక సంబంధమైన వాటి మీద ఆశలు మనం ఉండకూడదు. రెండోది ఏంటంటే అవి కాడి కిందకి వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? కాడి కిందికి. అంటే తన వాటి యొక్క మెడలు వచ్చి ఆ మోయనటువంటి ఎప్పుడు మోయినటువంటి కాడి కిందకి వచ్చి శిరస్సు వంచి వాటిని మోసుకుని వెళ్ళాలి. మనం తగ్గింపు కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు మనం కోరుకుంటుందంటే దీనులమై ఆయన కాడి మోసే వారిగా ఉండాలి. ఒక మాట చదువుదాం మనం, యోహాను సువార్త 14 మత్తయి 11:29. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. ఎవరి యొద్ద మనం నేర్చుకోవాలట? యేసయ్య యొద్ద మనం నేర్చుకోవాలి. దీనులమై ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను నీ భారాన్ని మోస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అన్నప్పుడు ఆయన మన కాడిచ్చి ఆయన మోపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. ఇంకో మాట చెప్తాడు మనం చూసినట్లయితే 1 యోహాను 5:3. దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలను భారమైనవి కావు. కాడి మోయటం అంటే మనం ఏదో కష్టాన్ని మన మీద బరువుని ఆయన పెట్టాడు. కాడి అంటే ఏదో భారాన్ని మోయటం అని అనుకుంటాం. కానీ దేవుడు కాడి అంటున్నాడు. అంటే ఏంటంటే దేవుని మనం కలిగి ఉండడం. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అనంటే ప్రేమ కలిగినటువంటి వాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే దయ కలిగినటువంటి వాడు, సాత్వికం కలిగినటువంటి వాడు, ఐక్యత కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే యథార్థత కలిగినటువంటి వాడు. ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కాడి మనం మోయటం అంటే ఇవన్నీ మనం కలిసి తీసుకుని వెళ్ళటమే. హల్లెలూయా. ఇవన్నీ కలిగి మనం ముందుకు వెళ్ళటమే అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. సంగమా, 2 పాడి ఆవులు ఆ రోజున మందసాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చారు. మన తర్వాత మందస్సు గురించి మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే మందసాన్ని మోసుకుంటూ బెత్లెహేము వరకు వచ్చారట. బెత్లెహేము వరకు వచ్చాయి. ఈ ఫిలిస్తీన్లు వారిని వెంబడిస్తూ వచ్చారు. ఫిలిస్తీన్లు వెంబడించి అనుకున్నారు, నిజంగా ఇది యెహోవా కార్యమే. ఈ పాడి ఆవులు వెనుదిరిగి చూడలేదు, ఈ ఆవులు మళ్ళీ వెనక్కి పోలేదు, ఈ ఆవులు వాటి బిడ్డలను ఆలోచించలేదు, నిజంగా ఇది దేవుని కార్యమే అని చెప్పి వారు ఏం చేస్తారంటే దేవుని భయం కలిగి వారు తిరిగి వెళ్ళిపోయారట. బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ లేవీలను పిలిపించి లేవీలు ఏం చేస్తారంటే ఆ బండిని చీల్చి ఆ ఎద్దుల్ని ఆ యొక్క ఆవుల్ని చీల్చి యెహోవాకు బలి అర్పణ అర్పించి ఆ యొక్క మందసాన్ని అక్కడ యెహోషువ పొలంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర ఉంచారు. అయితే ఈ బెత్లెహేము వారు ఏం చేశారంటే ఈ మందస్సులో ఏమున్నది అని చెప్పి వారట మందస్సు యొక్క తెరని తీశారట. తీసినప్పుడు అక్కడ 50,078 మంది అక్కడ దేవుడి ముద్దుతో చనిపోయారట. హల్లెలూయా. వాళ్ళు ఇశ్రాయేలీలే. బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు బెత్లెహేము వారు ఏం చేశారంటే ఈ మందసంలో ఏముంది అని చెప్పి మందసాన్ని తాకి అందులో ఉన్నటువంటి కథలు తీసి చూద్దాం అనుకుంటే దేవుడు వాళ్ళని మొత్తినప్పుడు ఆ మహిమకు వాళ్ళందరూ 50,078 మంది చనిపోతే ఆ మిగిలిన వారు అనుకున్నట్టు అమ్మో మందసం మా దగ్గర కూడా వద్దు, ఈ మందసాన్ని తీసుకుపోండి అని చెప్పి లేవీలకి చెప్పినప్పుడు లేవీలు ఆ మందసాన్ని తీసుకుపోయి కిర్యత్-అరీబు దగ్గరికి తీసుకెళ్లి అబీనాదాబు కుమారుడైన ఎలియాజరు దగ్గర 20 సంవత్సరాలు ఉంచారట. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిస్తీన్ల మధ్య 7 నెలల మందస్సు ఉంది.
7 నెలల తర్వాత కిరీతారైపోయినటువంటి కుమారుడు అయినటువంటి ఎలియాజరు దగ్గర 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాల తర్వాత మనం అందరికీ తెలుసు, దావీదు మందసం ఎక్కడో గుడారంలో ఉంది. గుడారంలో మందసం గుడారం ఉంటే నేను రాజసింహాసనంలో కూర్చోడానికి, నేను పరుపులలో పడుకుంటే నా దేవుడు గుడారంలో ఉన్నాడని చెప్పి దావీదు మళ్ళా వెళ్ళి ఏం చేశాడు, మందసాన్ని తీసుకొచ్చాడు. తీసుకుని వస్తున్నప్పుడు దారిలో ఆ ఉజ్జాన్ని మొక్కినప్పుడు, అంటే ఎడ్ల యొక్క కాలు దారినప్పుడు ఉజ్జాన్ని దేవుడు మొక్కినప్పుడు మళ్ళా దావీదు భయపడి దాన్ని ఎక్కడ తీసుకెళ్లాడు, ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు వచ్చాడు. ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్నప్పుడు ఒబేదెదోము బహుగా ఆశీర్వదించబడి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు మళ్ళా దావీదు ఆశీర్వాదాలు అతను కాదు మనకు రావాలని చెప్పి దావీదు ఏం చేశాడు, ఒబేదెదోము ఇంట్లో నుంచి మందసాన్ని తీసుకొచ్చి యూదా పట్టణంలో మందసాన్ని పెట్టాడు. హల్లెలూయా. అలాగా మందసం ప్రయాణం చేస్తూ వచ్చింది. మనం ఈ యొక్క వార్తను నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, 2 పాడి ఆవులు తనకున్నటువంటి పిల్లలను విడిచిపెట్టి, వాటికి ఉన్నటువంటి బంధుత్వాన్ని విడిచిపెట్టి, వాటికున్న బాంధవ్యాలను విడిచిపెట్టి, వాటికి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలు విడిచిపెట్టి అవేం చేస్తుందంటే దేవుని ఆజ్ఞను శిరస్సాలు వహించి దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాయి. ఈ రోజున దేవుని భారాన్ని మోస్తున్న మనం ఎంతగా పరిగెడుతున్నామో మరొకసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా. దేవుని కార్యం మనం ఎంతగా మోసుకుని వెళ్తున్నామో ఒకసారి ఆలోచించాలి. లోక సంబంధమైనటువంటి వాటి కొరకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క బంధుత్వాల కొరకు దేవుని పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నామేమో, లోక సంబంధమైనటువంటి బాంధవ్యాల కొరకు దేవుని పరిచర్యను నిర్లక్ష్యంగా చూస్తున్నామేమో. ప్రియ సంగమా, మనం అలా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దేవుని ప్రేమను ప్రకటించి అనేకులకు దేవుని సువార్తను ప్రకటించి ఆయన చనిపోయిన తర్వాత ఆ భారాన్ని 12 మంది శిష్యులు మోసారు. ఆ 12 మంది శిష్యులు మోస్తూ వారు 12 మంది శిష్యులు మోస్తూ అక్కడ వారి యొక్క బంధువులకు, వారి రక్త సంబంధుల గురించి కానీ, వారి కుటుంబాల గురించి కానీ, వారి బంధుత్వాల గురించి కానీ వారు ఆలోచించలేదు. కానీ నా దేవుని భారాన్ని నేను తీసుకొని, నా దేవుని మందసాన్ని నేను తీసుకొని అనేక ప్రజలకు వెళ్ళాలి, అనేక ప్రజలకు ప్రకటించాలని వారు ప్రాణాలు సైతం తెగించారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణాలు సైతం తెగించారు. ఆ తర్వాత ఎంతో మంది మిషనరీలు, ఎంతో మంది దేవుని ఏర్పరచుకునేటువంటి ప్రజలు వారి బంధుత్వాలు, వారి యొక్క ధనాన్ని, వారు అనుకున్నటువంటి లోక సంబంధమైన వాటిని పెంటతో ఎంచుకొని వారు అన్య దేశాలకు వెళ్లి సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు మోసుకొని వెళ్తున్నటువంటి ఆ క్రీస్తు ప్రేమ వారి బంధుత్వాన్ని తెగింపేసింది. వారు మోసుకొని వెళ్తున్నటువంటి క్రీస్తు ప్రేమ వారి లోక సంబంధమైనటువంటి భోగ భాగ్యాలని కాదనుకున్నది. వారు మోసుకొని వెళ్తున్నటువంటి క్రీస్తు ప్రేమ ఈ లోక సంబంధమైన అన్నింటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకునేలా చేసింది. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిని మోసుకునే విధవారిగా ఉన్నామా, లేక లోక సంబంధమైనటువంటి బలహీనతలకు లోబడి మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మనందరికీ తెలిసినటువంటి వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడింది. ఫిలిప్పీ 2:21. ఫిలిప్పీ 2:21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. హల్లెలూయా. అందరూ కూడా తమ సొంత కార్యాలను చూసుకుంటారు కానీ దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఈ సంగమా, దేవుని పని కొరకు మనం ప్రయాసపడే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వారిగా ఉండాలి. మన సొంత కార్యాలతో, సొంత పనుల నిమిత్తం దేవుని పని నిర్లక్ష్యం చేసే వారిగా మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆల్ ఇండియా దేవుని సైనికుల సంఘం ఎలా ఉండాలంటే, మనం లోక సంబంధమైన వాటికి బలహీనులము కాకూడదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడే వారిగా మనం ఉండాలి. ఎంతో మంది వారిని వదులుకున్నారు కాబట్టి ఈ రోజున దేవుని పరిచర్యను ప్రపంచమంతా సాటగలిగారు. ఎంతో మంది వారి యొక్క బంధుత్వాన్ని వదులుకున్నారు కాబట్టి ఈ రోజున సువార్త ప్రపంచానికి తెలపగలిగారు. ఎంతో మంది వారు అనుకున్నటువంటి ధనాన్ని విడిచిపెట్టుకున్నారు. వారు సంపాదించినటువంటి ధనాన్ని, వారి సుఖభోగాన్ని విడిచిపెట్టుకున్నారు కాబట్టి వారు ఈ రోజున ప్రపంచమంతా సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున దేనికి లోబడి మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళలేకపోతున్నామో, ఏ బలహీనతకు లోబడి దేవుని కార్యాలు ముందుకు వెళ్ళలేకపోతున్నామో, ఏ బలహీనత దేవుని పని కొరకు మనకు ఆటంకంగా ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు ముందుకు వెళ్ళే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా.
దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.